మీ నేము? రంజిత్. మనకి ఏపీలో ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఎవరు ప్రచారంలో తగ్గట్లే. ఒక పక్కన ఎన్డీఏ కూటమి, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి సింగిల్‌గా వస్తా అంటున్నారు. ఈ 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ అభివృద్ధి గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? అన్నీ ఫ్రీ కదా! హ్మ్. అన్నీ ఫ్రీ. ఎడ్యుకేషన్‌కి వాళ్ళకెళ్తే ఏదో 12,000 అది ఇయ్యడం, అది ఇయ్యడం, అందరికీ ఆటో నడిపేటోనికి 30,000 ఇయ్యడము అవసరమా? మొత్తము జనాలకి ముంచడమే ఇదంతా. నువ్వు అదే 30,000 ఇస్తున్నావు. దాన్నే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. ఆ గవర్నమెంట్ స్కూల్స్‌కి నువ్వు ఇంటర్నేషనల్ స్కూల్స్ లెక్క చేంజ్ చెయ్యి. కాదంటలేరు కదా! ఇంకా మంచిదది. గవర్నమెంట్ స్కూల్ పోయేటప్పుడు 12,000 ఇయ్యడం ఎందుకు? చేయడం ఎందుకు? గవర్నమెంట్‌లో ఇప్పుడు ఏం చేస్తుందంటే, ఇప్పుడు మేనిఫెస్టోలో గిట్ట మొత్తం ఫ్రీ చేస్తున్నారు. జనాలని చాలా సోమరిపోతులు చేస్తున్నారు. ఆల్రెడీ మొత్తం ఏపీలో ప్రజలు చాలా సోమరిపోతులనే నేను అనుకుంటున్నా. తప్పుగా అనుకోవద్దు బ్రదర్. ఎందుకంటే మొత్తం ఫ్రీగా ఇస్తున్నాడు. ఫ్రీగా ఇచ్చి పెట్రోల్ రేట్స్ అని, మొత్తం రోడ్స్ అని చాలా చేస్తున్నారు బ్రదర్. మీరు ఆలోచించాలి. ఆలోచించి మీకు ఎవరైతే వర్త్ అనిపిస్తారో వాళ్ళకి ఓటేయండి. అలాగే ఇప్పుడు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఆయన విజయ అవకాశాలు ఎలా ఉన్నాయండి? బ్రదర్ యాజ్ పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ అంటే ఆయన తీసుకొస్తున్న కొన్ని చాలా బాగున్నాయి. కాకపోతే ఏందంటే ఆయనకు నమ్మడం లేదు. ఆయన సొంత ఖర్చుతోటి ఎన్నో విషయాలు ఎన్నో చాలా జరిపించాడు. బోర్లేపియడం గానీ, రీసెంట్‌గా నేను విన్నాను ఏదో ₹1,00,00,000 ఇచ్చాడు. అది చేస్తున్నారు గానీ అతనికి నమ్మడం లేదు. ఇంకొకటి ఏందంటే ఇక పొత్తుతోటి పోయిండు. జగన్ గురించి తెలిసే మొత్తం వీళ్ళు పొత్తు పెట్టుకున్నారు. సెంట్రల్‌లో బీజేపీ రావాలంటే పొత్తు పెట్టుకున్నారు. ఓకే. గుడ్. కానీ జగన్ మాత్రం కొంచెం ఆలోచించాలి. మీరే మొత్తం ఏపీలో ఉన్నవాళ్ళు. అలాగే లోకేష్ గారు గత ఎన్నికల్లో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చాలా ఆయన చేంజెస్ అయితే వచ్చినాయి. కొంచెం గట్టిగా కూడా ప్రతినిధులకి సమాధానం చెప్తున్నారు. సో, ఆయన మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి? ఎంత మెజారిటీ రావచ్చన్న? చెప్పలేము. అది అక్కడ డిపెండ్ ప్రజల మీద. అతన్ని నమ్మాలి. నమ్మండి. మీకు ఎవరు మంచి చేస్తారో నమ్మండి. జగనైనా ఓకే, ఎవరైనా ఓకే. కానీ ఫ్రీ ఎవరైతే ఇస్తారో అది మాత్రం నమ్మకండి. ఎందుకంటే ఫ్రీ వచ్చిందంటే మొత్తం జనాలపైన భారం పడతది. అది ఫ్రీ బసెస్ అంటున్నారు. ఆల్రెడీ ఇప్పుడు తెలంగాణలో ఫ్రీ బసెస్ అంటున్నారు. అది అంటున్నారు, ఇది అంటున్నారు, చాలా అంటున్నారు. కాకపోతే ప్రజలపైన భారము వద్దనుకుంటుర్రు. కాకపోతే బడ్జెట్ అనేది కొంచెం చాలా పెరిగిపోతుంది. బడ్జెట్ పెరిగిపోతుంది. అలాంటి టైంలో ప్రతి ఒక్క రేట్స్ అనేది ఆటోమేటిక్‌గా పెరిగిపోతది. అలాగే వైసీపీ గవర్నమెంట్‌లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రామిస్ చేశారు 3 క్యాపిటల్స్ అని చెప్పేసి అది ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు అనుకుంటారు మీరు? 3 క్యాపిటల్స్ అనేది నాట్ ఏ జోక్. ఇప్పుడు ఒక్కదాని క్యాపిటల్ అంటేనే అక్కడ ఎవరైనా సంస్థలొచ్చినా గానీ ఒక దగ్గర ఇన్వెస్ట్ చేయగలుగుతారు. 3 దగ్గర ఇన్వెస్ట్ చేయాలంటే కష్టం గదా! ఇప్పుడు హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ చూడండి ఎట్లా అయితుంది. ఇప్పుడు మొత్తం గచ్చిబౌలి చూడండి, మాదాపూర్ చూడండి ఒక రేంజ్‌లో డెవలప్‌మెంట్ అయింది. అలా అని మీరు 3 క్యాపిటల్స్ అని 3 డెవలప్ చేయాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. సపోజ్ ఇప్పుడు 3 క్యాపిటల్స్ అన్నారనుకోండి దాదాపు 15-20 సంవత్సరాలు పడుతుంది అది మొత్తం డెవలప్ గానికి. అదే ఒకటి సిటీ అనుకోండి ఏదో ఒకటి ఇప్పుడు లాస్ట్ టైం మన అమరావతి చెప్పారు. అమరావతి దగ్గర ఉన్నా గానీ దానికి సపోజ్ ఇప్పుడు ఆల్రెడీ 5 ఇయర్స్ చంద్రబాబు నాయుడు చేశారు గదా! ఇప్పుడు ఇంకో 5 ఇయర్స్ ఇయ్యండి. వాళ్ళ గవర్నమెంట్‌కి ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేసి చూడండి. నాకు అడిగితే కర్ణాటక ఈజ్ ద బెస్ట్. ఎందుకంటే ఎవ్రీ 5 ఇయర్స్‌కి వాళ్ళ గవర్నమెంట్ అనేది చేంజ్ చేస్తా ఉంటారు. మన దగ్గర అలా గాదు. ఏదైతే వస్తదో అదే వస్తుంది. ఎవ్రీ 5 ఇయర్స్‌కి గవర్నమెంట్ అనేది చేంజ్ అయితే భవిష్యత్ అనేది చాలా బావుంటది. అలాగే ఇంకొకటి ఏంటంటే రీసెంట్‌గా వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ చేశారన్న. అందులో మీకేమన్నా కొత్తగా పాయింట్లు కొంచెం నచ్చినయి ఏమన్నా కొత్తగా రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో? ఆ మేనిఫెస్టో అనేది నేను చూడలేదు బ్రదర్. వాస్తవానికి నేను చూడలేదు. అది మేనిఫెస్టో ఏంది? యాక్చువల్లీ అక్కడదేందంటే మొత్తం ఆ మేనిఫెస్టో చూడాలని గిట్ల లేదు. నాకు ఇంతకుముందు ఏమనిపిస్తుందంటే జగన్ ఒక్క ఛాన్స్ అంటే ఏదో ఇయ్యాలి జగన్‌కి ఒక ఛాన్స్ ఇయ్యాలి చూద్దాం అది ఇది అని నాకు హార్ట్‌ఫుల్‌గా చెప్తున్నా నాకు అనిపించింది. ఎప్పుడు జగన్ వస్తే మొత్తం అయిపోతదనుకుంటున్నా నేనైతే ఇంకా. అలాగే రీసెంట్‌గా జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగింది గులకరాయితో. అదేమన్నారంటే లాస్ట్ టైం కోడికత్తి డ్రామా లాగా ఎలక్షన్ ముందు ఇదొక సానుభూతి ఓట్ల కోసం మళ్ళీ ఇదొక డ్రామా అని చెప్పేసి ప్రతిపక్షాలు అలాగే ప్రజలు కూడా చెప్తున్నారు. సో, మీరెలా చూస్తారు దాన్ని? అది డ్రామా అని నేను గిట్ట డ్రామానే అనుకుంటాను. ఎందుకంటే న్యూస్‌లో చూసింది ఏందంటే ఎక్కడనో చిన్న పిల్లలు వేరే వాళ్ళు ఆడుకుంటూ ఉంటే వాళ్ళని అరెస్ట్ చేశారు అది ఇది అని చెప్పి విన్నాను. కానీ ఇంకా అది ఫ్యూచర్ ఇంకా ఫర్దర్ యాక్షన్స్ ఏం తీసుకున్నారో తెలీదు. అది మాత్రం ఇక చెప్పాలంటే అది నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే వాళ్ళ బాబాయ్ ఉన్నారు. వాళ్ళ బాబాయ్ హత్య కేసులో ఉన్నారో వీళ్ళే ఉన్నారు కదా! సిబిఐకి ఇవ్వచ్చు, సిఐడికి ఇవ్వచ్చు. ఇప్పటివరకు వాళ్ళ బాబాయ్ హత్య కేసులో ఏమైందో అదే తెలీదు. అటువంటిది ఒక చిన్న రాయి పడితే అది ఎట్లా వచ్చి పడ్డదో అనేది ఎవరికీ తెలీదు అది. ఆయన కావాలని చేయించకుండా లేదంటే పక్క నుంచి అన్‌వాంటెడ్‌గా చేసిర్రా లేదంటే వాంటెడ్‌లీ ఎవరైనా చేసిర్రా అనేది తెలీదు కదా! వాళ్ళ కుటుంబం నుంచి సునీత గారు వచ్చి ప్రతిరోజు ఒక ప్రెస్ మీట్ అని ఒక వీడియో రిలీజ్ చేసినా ఎందుకు సొంత చెల్లికి న్యాయం చేయలేకపోయారంటారు మీరు? అటు షర్మిలకి కావచ్చు ఇద్దరికి. షర్మిలక్క అనేది ఇక్కడ మాట్లాడకపోవడమే మంచిది. ఎందుకంటే ఇక్కడ ఒక పార్టీ పెట్టిర్రు. దానికి కట్టుబడి ఉండేదుండే. ఒకవేళ సపోజ్ రావచ్చు, రాకపోవచ్చు.
దానికి మళ్ళీ కాంగ్రెస్లో విలీనం చేసి మళ్ళీ అక్కడ పోయి మళ్ళీ అదే కాంగ్రెస్లో పీసీసీ పదవి తీసుకొని అది చేసుకుంటే నాకు కొంచెం గలీజ్ అనిపించింది బ్రదర్. నాకు ఇక్కడ ఏదైనా సొంత పార్టీ పెట్టుకోను, అక్కడ పోయి నువ్వు సొంత పార్టీ పెట్టుకునేది ఉండే, కానీ మళ్ళీ కాంగ్రెస్లో పోయి కలవడం అనేది నాకు కొంచెం సిల్లీ అనిపించింది అది. అలాగే ఇప్పుడు మనకి చూసుకుంటే వైసీపీలో కొంతమంది మినిస్టర్స్ ఉన్నారు, టార్గెట్ ఫ్యామిలీస్ని పర్సనల్గా టార్గెట్ చేసేవాళ్ళు. కొడాలి నాని అవ్వచ్చు, అంబటి రాంబాబు అవ్వచ్చు, అనిల్ కుమార్ యాదవ్, ఆ రోజా గారు అవ్వచ్చు. ఎందుకు గత కొన్ని రోజులకి వెళ్ళి సైలెంట్ అయిపోయారు? ఏమైనా ఓటమి భయంతో ఏమైనా భయం పట్టుకుందంటారా? అది చెప్పలేము, ఆల్రెడీ వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఎందుకంటే సర్వేలు ఉంటాయి, సర్వేలు చెప్పేస్తాయి వాళ్ళకి ఎంత డిపాజిట్ గిట్ట రావచ్చా రాకపోవచ్చా అనేది సర్వేలు ఉన్నాయి బ్రదర్. ఆ సర్వేలు వాళ్ళకి తెలుసు, ఎందుకంటే వాళ్ళు ఆల్వేస్ ఇప్పుడు మినిస్టర్లుగా ఉన్నారు, ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నారు, వాళ్ళకి ఉంటుంది కదా కొంచెం అవగాహన ఉంటుంది. ఎవరైతే గెలుస్తారు గెలవరు అనేది అవగాహన ఉంటుంది, వాళ్ళకే తెలియాలి అది. ఇంకొకటి ఏంటంటే ఫైనల్గా ఇప్పుడు ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్స్ రావచ్చు? 400+ రావడం అనేది అది కామన్, అది కంపల్సరీ రావాలి. ఎందుకంటే మనం పప్పుకి ఇస్తే మొత్తం దేశం మొత్తం పప్పు అయిపోతుంది. నరేంద్ర మోడీ కావాలి అంతే. వైసీపీకి ఎన్ని సీట్స్ రావచ్చు? వాళ్ళు వై నాట్ 175 అంటున్నారు కదా. 175 ఇస్తే అర్ధగుండు తీసుకొని సగం మీసం తీసుకొని తిరుగుతాను నేను. 175కి 175 వస్తాయి. ఫైనల్గా అయితే ఏపీలో మార్పు రావాలని కోరుకుంటున్నారు. మార్పు రావాలని కోరుకుంటున్నాం. ఒక ఛాన్స్ ఇవ్వండి ఈసారి. మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇప్పుడు ఏపీ బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు ఇస్ ద బెస్ట్. అన్న మీ పేరు? రమేష్. అన్న ఏపీలో ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది, ఎవరు ప్రచారం తగ్గట్లేదు. ఒక పక్కన ఎన్డీఏ కూటమి, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తా అంటున్నారు. మనకు 5 సంవత్సరాల పరిపాలన చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ అభివృద్ధి గురించి మీరు ఏం చెప్తారు? ఫస్ట్ అనేది క్యాపిటల్ ఉండాలి. ఆల్రెడీ ఒక పునాదన వేసిన దాన్ని అడ్డబిడ్డని చేసేసి క్యాపిటలే లేకుండా అయిపోయింది. ఫస్ట్ అనేది క్యాపిటల్ ఉన్న తర్వాత ఫ్రీ ఏదైనా పెట్టుకోవచ్చు. ఏం లేకుండా డైరెక్ట్ ఫ్రీ బీస్ పెట్టేస్తే ఏమొస్తుంది? ఫస్ట్ అనేది ఒకటి ఫౌండేషన్ అనేది ఉండాలి. మనీ అనేది రావాలి, క్యాపిటల్ నుంచి వస్తుంది. ఏదైనా ఒక స్టేట్కి హార్ట్ లాంటిది. సో అది కాకుండా ఏదో ఫ్రీ బీస్ పెట్టుకుంటూ పోతుంటే ఇక అది ఎప్పుడు కడతారు? ఫస్ట్ అది లేదు, అది పెద్ద మైనస్ అన్నది. నవరత్నాల పథకాలు అందరికీ అందే అంటారా? నాకైతే డౌటే, అదేదో పెద్ద యూజ్లెస్ అని అనుకుంటున్నాను. అండ్ దానికన్నా పెద్ద యూజ్లెస్ అంటే ఇది ఏదో ఉంది కదా, దాని పేరు వాలంటీర్స్, అదొక యూజ్లెస్. ఏం చెప్తారు మీరు వాలంటీర్ వ్యవస్థ గురించి? వాలంటీర్స్ ఎవరినో తీసుకొచ్చి నా వాలంటీర్ 5,000 అని అడిగితే ఏం బాగుంటుంది? అతను వేరే సిటీకి వెళ్ళి ఇచ్చినా లేదా ఇంకేదైనా బిజినెస్ చేసుకున్నా మంచి సంపాదిస్తాడు. అదే 5,000 రూపీస్కి ఎవరు చేస్తారు, ఏం చేస్తారు? అండ్ ఒక గవర్నమెంట్ టు పబ్లిక్కి ఆఫీస్ అనేది ఉంటుంది. ఇప్పుడు నాకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే నేను ఎంఆర్ ఆఫీస్కి పోతా. అట్లాంటి దానికి ప్రతి చిన్న పథకాలకు కూడా వాలంటీర్ ఉండాలి అనేది కరెక్ట్ కాదని నేను అనుకుంటాను. అలాగే పిఠాపూర్ నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, ఆయన విజయ అవకాశాలు ఎలాగ ఉన్నాయి? ఆయనే గెలవాలి. ఫ్రాంక్ చెప్పాలంటే నేను లాస్ట్ టైం గెలుస్తాను అనుకున్నా, గెలవలేదు. లాస్ట్ టైం 2 చోట్లలో ఓడిపోయిండు. ఈసారి ఒక్క చోటన గెలిస్తే చాలా నేను అనుకుంటున్నాను యాజ్ జనసేన ఫ్యాన్. అలాగే మంగళగిరి నుంచి లోకేష్ గారు పోటీ చేస్తున్నారు. ఆయన బిఫోర్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చినాయి, ప్రత్యర్థులకు కూడా సమాధానం చెప్తున్నారు. ఆయన విజయ అవకాశాలు ఎలాగ ఉన్నాయి మంగళగిరి నుంచి? ఏపీ పాలిటిక్స్ అనేవి ఎట్లుంటాయంటే ఎవడేం గెస్ చేయలేడు. మనం ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాస్ట్ టైం ఏమైంది, పవన్ కళ్యాణ్ ఎక్కడ వచ్చినా బాగా పబ్లిక్ వచ్చింది. లాస్ట్కి 2 ప్లేస్లలో కూడా కొట్టింది. ఇప్పుడు దాని గురించి మనం కామెంట్ చేయలేము. ఒకవేళ గెలిస్తే మాత్రమే టీడీపీ వాళ్ళ డాడీని చూసి కానీ ఇంతకుముందు 5 years ఉన్న బ్యాక్గ్రౌండ్ చూసి, అంటే 5 years పాలనను చూసి ఇది రావద్దని చేస్తాడు తప్ప ఆయన కోసం అన్నట్టు తక్కువ ఛాన్సెస్. అలాగే యువతకి జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ముఖ్యమంత్రి మోసం చేశారని చెప్పేసి చాలామంది యువత అయితే చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. సో దాని గురించి మీరేం చెప్తారు? జాబ్ క్యాలెండర్ ఇచ్చేయాలంటే అక్కడ పోస్టులు, వేకెన్సీస్ అన్నీ ఉండాలి. ఫస్ట్ ఒకటి ఇప్పుడు సిటీలో చేసే ఎంప్లాయీస్ ఒక సిటీ ఉందనుకోండి, అందులో 100 మంది వర్క్ చేస్తే ఒక ప్రతి డిస్ట్రిక్ట్కి 10 మెంబర్స్ ఉంటారు. ఫస్ట్ ఏది లేదు. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ తీసిండు, ఓకే చేసిండు, రిక్రూట్మెంట్ చేసుకుండు, అలా కరెక్ట్ పొజిషన్ లేదు, పోస్టింగ్ లేదు, ఏమీ లేకుండా వేస్ట్ కదా. సో జాబ్ క్యాలెండర్ తీసింది కరెక్టే, కానీ వాళ్ళకి ఇచ్చే శాలరీస్ ఉండాలి ఫస్ట్. ఇంకా అంటే జీపీఎఫ్ పెట్టిండు, సిపిఎస్ తీసేసి. సో ఫస్ట్ ఏదైనా ఇన్కమ్ సోర్సెస్ ఉండి ఫ్రీబీస్ తీసేసేయాలి. ఫ్రీబీస్ ఇస్తేనే ఏదైనా ఒక స్టేట్ పైకి వస్తుంది, లేదంటే కష్టం. అలాగే మద్యపానం నిషేధం అని చెప్పేసి మాట తప్పారు. ఇంకొకటి ఏంటంటే కల్తీ మద్యం ఎక్కువగా చాలామంది తాగేసి చాలామంది చనిపోయారు. సో దాని గురించి మీరేం చెప్తారు? ఇది ఎట్లుందంటే నేను ఇప్పుడు గవర్నమెంట్కి వచ్చిన అరే మొత్తం నావే ఉండాలి, వేరే ప్రోడక్ట్స్ ఏది నడవదు అని చెప్పి అన్నీ బ్యాన్ చేసి నా ఓన్ బ్రాండ్స్ తీసినట్టే ఉంది. దాని బదులు బ్యాన్ చేయకపోవడమే బెటర్. లేదంటే గవర్నమెంట్ అనేది చేంజ్ కావాలి, పాతవన్నీ రావాలి, లేదంటే కొత్తది అసలుకే పోవాలి. పాతది రాకుండా పర్లేదు, కొత్తది పోవాలి. ఇప్పుడు కొత్త బ్రాండ్స్ అయితే పోతేనే కొంచెం ఆరోగ్యం బాగుంటుంది, లేదంటే అది అవి కంట్రోల్ చేసుకోలేరు కదా ఆల్కహాల్కి ఒకసారి అడిక్ట్ అయినప్పుడు. సో పాత బ్రాండ్స్ తీసుకురావాలి, లేదంటే అసలు ఆల్కహాల్ మొత్తం కంప్లీట్గా బంద్ చేయాలి. లైక్ గుజరాత్, బీహార్ ఇట్లా వేసుకోవాలి.
అలాగే కొత్తగా మొన్న రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో మీరు ఏమైనా కొత్తగా అబ్జర్వ్ చేశారా? పాత మేనిఫెస్టోలో ఉందని చెప్పేసి చాలామంది అయితే అంటున్నారుగా. అయితే ఇక మేనిఫెస్టో అయితే చూడలేదు. ఇప్పుడు ఎవ్వరు వచ్చినా ఏం చేసినా కానీ ఫస్ట్ ఏపీ అప్పులు తీర్చాలి, క్యాపిటల్ కట్టియాలి, ఉన్నదాన్ని సరి చేసుకోవాలి. ఇక మేనిఫెస్టో తెచ్చి మేము అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పడం న్యూసెన్స్ నాన్సెన్స్ అది. ఇప్పుడు లేని పైసలు ఎక్కడి నుంచి పెడతాం? ఇప్పుడు ఇంట్లో ఖర్చు చేయాలంటే ఉండాలి కదా. సో మేనిఫెస్టో నేను చూడలేదు, ఆయన చూసినా కూడా ఏమి ఉండదు నాకు తెలిసి. ఫస్ట్ అయితే క్యాపిటల్ తెచ్చుకోండి అని అంటాను అంతే. ఈసారి ఏపీలో మార్పు అయితే రావాలని కోరుకుంటున్నారు. రాకపోతే ఏం లేదు. ఇప్పుడు పంజాబ్కి ఇన్ని కోట్ల అప్పు ఉంది, దీనికి ఇన్ని కోట్లు అప్పు ఉంది అని చదువుకోవడంగా ఏపీకి క్యాపిటల్ కూడా లేదు, ఇన్ని కోట్ల అప్పు వచ్చేసింది అని ఒక కొత్త న్యూస్. ఇక అప్పు వచ్చేస్తే అప్పు పెరుగుతూ ఉంటుంది, ఏం ఉండదు. ఇంకా ఉన్న గవర్నమెంట్ ప్రాపర్టీస్ అన్నీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాటికి వీటికి పెడుతున్నారంట కదా, అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇక పబ్లిక్ కాడ పూర్ అయిపోతారు, గవర్నమెంట్ రిచ్ అయిపోతుంది. అంటే గవర్నమెంట్ ఉన్న మెయిన్ లీడర్స్. ఈసారి ఎన్ని సీట్స్ రావచ్చు వైసీపీకి? ఆ దృష్టిలో 30 కూడా రాకపోవడం బెటర్. ఇంకా అక్కడ ఏం జరుగుతుంది, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. రాయలసీమ ప్రాంతం ఇక అక్కడ ఏదో ఉంటుంది కదా, అక్కడ లోకల్ పాలిటిక్స్ 40 to 50 వస్తాయి అనుకుంటున్నా, కానీ 30 కూడా రాకుండా ఉంటే చాలా బెటర్. ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్స్ రావచ్చు? మీన్స్ ఆల్ ఓవర్ ఇండియానా లేదంటే ఇక్కడ ఏపీ 175లో మినిమం 100 110 వస్తే కొంచెం స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది ఉంటుంది. మీన్స్ ఎంతైనా ఇది హంకు గవర్నమెంట్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి, సో 100 110 అబవ్ ఉంటేనే బాగుంటుంది. నేను సరే, అయితే కన్ఫర్మ్గా మార్పు రావాలని కోరుకుంటున్నాను. మార్పు రావాల్సిందే, ఇంకా కోరుకోవడం కాదు, ఇక అంతకుమించి ఇంకో ఆప్షన్ లేదు. ఇంకో మార్పు రాలేదనుకోండి, ఇక ఆంధ్రప్రదేశ్ని ఎక్కువ చూడకపోవడం బెటర్. ఇక పాలిటిక్స్ ఆ టీవీ చూసి హెడ్ఏక్ తెచ్చుకోవడం తప్ప ఇంకేం ఉండదు. ఓకేనా, థ్యాంక్ యూ.